నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలి. వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశం. తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన భీమవరం పోలీసులు, అభినందించిన డీఎస్పీ జయసూర్య. మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో పతకాలు సాధించిన చినామిరం ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోం విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. పంచారామ క్షేత్రం భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు. భక్తుల ద్వారా కానుకల రూపంలో 28,48,422 రూపాయల ఆదాయం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలందిస్తున్న అర్జీలను ఎక్కడా జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించారని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై దోసిరెడ్డి, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణరెడ్డి, డ్రామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిశీలించి పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. భూ సర్వే చేయించారని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు చూడడం లేదని, కుటుంబ తగాదాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, పేదల కొరకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న లేఅవుట్ స్థలాలలో వ్యత్యాసాలు చూపుతున్నారని, తాగునీటి సమస్య, సరిహద్దు గొడవలు, విద్యుత్ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించారని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వయోవృద్ధుల ట్రిబ్యునల్ మెంబర్ మేడం దుర్గాప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా ఫోకస్ ఉంది గవర్నమెంట్ నుంచి. చాలా మైన్యూట్ గా చూస్తారు మనం ఎట్లా రిడ్రెస్ చేసాము, రేట్ ఆఫ్ రిడ్రెసల్, రేట్ ఆఫ్ రీఓపెన్, క్వాలిటీ ఆఫ్ రిడ్రెసల్ ఇవన్నీ కూడా చూస్తున్నారు. మీరు కూడా మీ యొక్క డిపార్ట్మెంటల్ గ్రీవెన్స్ ని హ్యూమానిటేరియన్ గ్రౌండ్ లో పిటిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు చాలా జాగ్రత్తగా రిడ్రెస్ చేసుకోవాలండి. తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను భీమవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఆర్జీ జయసూర్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పెంటపాడు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కండవల్లి సీతారాముడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బు చాలక రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. భీమవరంలోని ఆదర్శ్ నగర్, బల్సుమూడి, ఏఎస్ఆర్ నగర్ లో జరిగిన చోరీలకు సంబంధించి సీతారాముడిపై పలు కేసులు నమోదయ్యాయని అన్నారు. రావులపాలెం, అత్తిలి పోలీస్ స్టేషన్లలో సైతం కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలియజేశారు. అందిన సమాచారం మేరకు నిఘా పెట్టి ఆదివారం సీతారాముడిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి అతని నుంచి 8,85,000 రూపాయల విలువైన బంగారు, వెండి వస్తువులు రికవరీ చేసినట్టు డీఎస్పీ తెలియజేశారు. మీడియా సమావేశంలో డీఎస్పీ వెంట రూరల్ సీఐ బంటుమిల్లి శ్రీనివాసరావు, ఎస్ఐలు రెహమాన్, ఇజ్రాయెల్, రూరల్ ఎస్ఐ వీర్రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో భీమవరంలో ఏఎస్ఆర్ నగరు, బలుసుముడి, పాలకోడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వరుస దొంగతనాలు జరిగినాయి. ఆగస్ట్ నెల, జూలై నెల 2 నెలల్లో, తర్వాత సెప్టెంబర్ నెలలో. దీనిపై ఒక స్పెషల్ టీం ఫామ్ చేస్తే మనకు పాత నేరస్తులైన పెంటపాడు పోలీస్ స్టేషన్ లిమిట్ చింతపల్లి గ్రామంకి సంబంధించిన పాత నేరస్తుడు కండవల్లి సీతారాముడని, ఏజ్డ్ అబౌట్ 45 years, గత 20 ఏళ్ళ నుంచి దొంగతనాలు చేస్తున్నారు. అక్కడ సస్పెక్ట్ షీట్ ఉంది. అతని ఈరోజు ఉదయం మన 2 టౌన్ సిఏ గారు, అలాగే ఇన్ఛార్జ్ సిఏ మన రూరల్ సిఏ గారు శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో పై ముద్దాయిని అరెస్ట్ చేసి అది ఇంట్రాగేట్ చేసిన ఇంట్రాక్ట్ ప్రాపర్టీ రికవరీ అయింది. సుమారుగా 120 గ్రాముల
బంగారు వస్తువులు, ఒక అరకిలో వెండి వస్తువులు రికవరీని. వీటిల్లో ఉంగరాలు, గొలుసులు, అలాగే ఈ యొక్క వెండి గిన్నెలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక దానిలో నల్లపూసల గొలుసు కూడా ఉంది. వాటిని అన్నింటినీ కూడా చోరీ అతని స్వాధీనపరచుకొని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాము. ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఉండటమే కాదు, ఇతని మీద ఇతర కేసులు దాదాపు రీసెంట్గా అత్తిలిలో ఉన్నాయి కేసులు, అలాగే కృష్ణా జిల్లాలో ఉన్నాయి, మనకి ఏలూరు జిల్లాలో కూడా పలు కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతని మీద ఉన్న కేసులన్నింటినీ కూడా ఇప్పుడు వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా ఇంటిమేట్ చేస్తారు. కరాటే విద్యలో మరింతగా రాణించి జిల్లాకు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి అన్నారు. ఇటీవల మలేషియాలో నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు, వెండి, కాంస్య పథకాలు సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విద్యార్థులు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. క్రీడల్లో రాణిస్తే వ్యక్తిగత గుర్తింపుతో పాటు జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని అన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలను సాధించి జిల్లాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని సూచించారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మలేషియా దేశంలో జరిగిన కరాటే పోటీలకు ఈ ముగ్గురు విద్యార్థులతో పాటు 11 దేశాల్లోని 16 మంది ఎంపిక అయ్యారని, వారిలో నేతల అశ్విని, దండే ప్రియ, బత్తుల జెస్సీలు బంగారు, వెండి, కాంస్య పథకాలను సాధించారని, వీరందరూ ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోంలో వసతి పొందుతున్నట్లు తెలియజేశారు. ఈ విద్యార్థులు భీమవరంలోని ఎస్జేజీఎం హైస్కూల్ నందు 9, 10 తరగతి చదువుతున్నట్టు వివరించారు. ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోం నుండి ముగ్గురు విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు సాధించడం పట్ల చిల్డ్రన్స్ హోం నిర్వాహకులు ఎర్నెస్ట్ పాల్ కృతజ్ఞతలు తెలియజేసి ప్రోత్సహిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కరాటేలో ఇటీవల జరిగిన మలేషియా దేశంలో మన భీమవరం ఎస్జేజీఎం హై స్కూల్ ఇమాన్యుయల్ ట్రస్ట్ నుండి ఇక్కడి నుంచి బయలుదేరి ముగ్గురు విద్యార్థులు అశ్విని, ప్రియా, జెస్సీలు మరి మలేషియా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో మలేషియాలో 16 మంది ఎంపికైతే రెండో రోజున వీళ్ళు ముగ్గురు బంగారం, వెండి, రాగి పథకాలని ఆ దేశంలో సంపాదించి భారతదేశ కీర్తిని చాటి చెప్పారు. ఈ ముగ్గురు కూడా గొప్ప అచీవ్మెంట్ సాధించారు. ఈ సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చదరవాణి నాగరాణి గారు, ఈ చదరవాడ నాగవాణి గారు వీరందరినీ ఆశీర్వదించి ఇంకా ముందు భవిష్యత్తులో ఏదైనా మంచి పని చేయండి, మీకు ఏదైనా అవసరమైతే నేను ఉంటానని చెప్పి ధీమా ఇచ్చారు. ఈ విధంగా ప్రోత్సహించినటువంటి కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరికి సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోమ్ నుండి ఈ ముగ్గురు సెలెక్ట్ అయ్యి మలేషియా దేశం వెళ్ళి కరాటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కొలంబోలో జరిగిన ఆ కాంపిటీషన్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ సాధించడం నాకెంతో సంతోషకరంగా ఉంది. మన దేశ ఖ్యాతిని, ఆంధ్ర బిడ్డ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. అదే సమయంలో మరి ఇక్కడున్న కలెక్టర్ గారు మరి ఎంతో వారిని ప్రేమించి అభినందించారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రయాణానికి ఎంతో ధనం అవసరమై ఉంటే దానికి ఎంతో సహకారాలు అందించేవారు. ముఖ్యంగా రంగసాయి గారు మా మధ్యకు వచ్చి ఎన్నో సమయాల్లో ఇలాగ సహకరించారు. అంతేకాకుండా ఆయనతో పాటు ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఈ యొక్క ప్రయాణ ఖర్చులు, అలాగే పిల్లలకి ఆశ్రమానికి సంబంధించిన అన్నీ కూడా సహకరించడం నాకెంతో సంతోషకరం ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం చేపట్టారు. దేవాదాయ శాఖ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, తోట శ్రీనివాసరావు, ఆలయ ఈవో దెందుకూరి కృష్ణంరాజు పర్యవేక్షణలో కార్తీక మాసంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించినట్లు వారు తెలియజేశారు. హుండీల ద్వారా 26,42,447 రూపాయలు, అన్నదానం నిమిత్తం 2,05,975 రూపాయలు, మొత్తం కలిపి 28,48,422 రూపాయలు ఆదాయం వచ్చినట్టు దేవాదాయ శాఖ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి గ్రామంలో ఏం చేసిన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం కార్తీక మాసం మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి హుండీ లెక్కింపు జరుగుతున్నది. సుమారుగా హుండీ
ఒక 20 లక్షల రూపాయలు వస్తుందని అంచనా వేస్తున్నాము. ఈరోజు భీమవరం గునుపూడి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి పంచారామ క్షేత్రమైనటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఈ లెక్కింపు కార్యక్రమంలో భీమవరం ఇన్స్పెక్టర్ శ్రీ వర్ధినేటి సత్యనారాయణ గారు, అలాగే నేను, ఇంకా తదితర కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి సహకారం అందించడానికి వివిధ సేవా సంఘాల వారు వచ్చి ఈ లెక్కింపు కార్యక్రమంలో సహకారం అందిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి లెక్కింపులో పాల్గొంటున్న బ్యాంకు సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ నెల రోజులు కార్తీక మాసం పర్వదినాల సందర్భంగా భక్తులు స్వామివారికి సమర్పించిన ఈ కానుకలన్నీ హుండీల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని లెక్కింపు జరుగుతుంది. గత సంవత్సరం కంటే ఆదాయం ఎక్కువగా వస్తుందని భావిస్తున్నాం. భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకిం సీతారాం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం అంకిం సీతారాం మాట్లాడుతూ భారతదేశంలోనే మహిళల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి సోనియా గాంధీ అని, 2 సార్లు ప్రధాని అయ్యే అవకాశం వస్తే ప్రధానమంత్రి పదవినే త్యాగం చేసి భారతదేశం ఆర్థికంగా ఎదగాలని మేధావులైన పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లకు అవకాశం కల్పించిన మహానేత అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోనం రవికుమార్, సోడాసి గంగయ్య, సోము నాగకేశవబాబు, సోడదాసి సిల్వియా, మంతెన శివరామరాజు, ఏవి రామరాజు, గంజాల సుబ్రహ్మణ్యం, పల్లెం రత్నమణి, రత్నరాజు, కొల్లి సత్యశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు, మరి మా జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ రోజున శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు మన భీమవరంలో మన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మన శ్రీమతి సోనియా గాంధీ గారి గురించి తెలుసుకోవాలంటే ఆవిడ భారతదేశంలోనే మహిళల్లో అత్యుత్తమ మంచి మనసు గల వ్యక్తి. ఆవిడ్ని చాలామంది కూడా మన భారతదేశంలో చాలామంది కూడా అందరూ కూడా చాలా ఆదర్శంగా తీసుకుంటారు. 2 సార్లు ప్రధానమంత్రి పదవి వస్తే ఎవరైనా కూడా అసలు వదులుకోరు. అలాంటి పదవి మన భారతదేశం ఆర్థికంగా ఎదగాలి, భారతదేశం బాగుంటేనే మనం అంతా కూడా బాగుంటుందని చెప్పి ఫస్ట్ ఒకసారి పివి నరసింహారావు గారికి, అలాగే ఇంకొక మేధావి అయిన భారతదేశ మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారికి 2 సార్లు కూడా ఒక భారతదేశానికి పెద్ద మేధావులు ఇద్దరికి కూడా ఇచ్చి భారతదేశం ఈరోజు ఆర్థికంగా నిలబడిందంటే నరసింహారావు గారు, మన మన్మోహన్ సింగ్ గారు. అలాంటి పదవులు త్యాగ చేసిన స్త్రీమూర్తి ఎవరున్నారంటే అలా మన శ్రీమతి సోనియా గాంధీ గారు. అలాగే కాంగ్రెస్ పార్టీని 2004 నుంచి 14 కూడా ఏకతాటిపై అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు. మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఉండాలి, మహిళలందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి, అలాగే కంపెనీల్లో కూడా అన్నింటిలో కూడా మహిళా శక్తి ఉండాలని చెప్పి ఆ శ్రీమతి సోనియా గాంధీ గారు ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఈరోజు ఫలిస్తుంది. అలాంటి శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు మా భీమవరంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో చేసుకోవడం ఎంతో ఆనందంగా మేము తెలియజేస్తాం. 1946 సంవత్సరంలో మరి సోనియా గాంధీ ఇటలీలో జన్మించినటువంటి వీరు మన భారతీయ పౌరసత్వాన్ని 1983లో స్వీకరించి అప్పటి నుంచి చాలా చక్కగా నాయకత్వం వహించి వారికి అధికారం వస్తుంది అని కూడా తెలుసుండి కూడా ఆవిడ ఎంతో చాకచక్యంతో దేశ ప్రగతిని తన దృష్టిలో ఉంచుకుని మరి మన్మోహన్ సింగ్ గారికి మరి ప్రైమ్ మినిస్టర్ పట్టాలు కట్టినటువంటి మహాగరుడు మన సోనియా గాంధీ గారు. మన పౌరుషత్వం కానప్పటికీ కూడా భారతదేశ శ్రేయోభిలాషగా తను ఉంటూ భారతదేశాన్ని ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకత్వంలో ముందుకు నడిపించడానికి నాయకులుగా ఉండి తర్వాత తన కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ముందు పెట్టుకుని కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమము మనము చూస్తూ ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా మరి వీరిని స్ఫూర్తిగా తీసుకొని మన రాహుల్ గాంధీకి పట్టం కట్టడానికి మన వంతు బాధ్యతను వహిస్తూ మరి జన్మదిన వేడుకల్లో ఒక్కసారి ఒక మంచి వ్యక్తిని గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చింది. మీ అందరికీ నమస్సుమాంజలి. విదేశీయురాలైనటువంటి సోనియా గాంధీ మన భారతదేశం అడుగుపెట్టిన కాడి నుంచి కూడా భారత సాంప్రదాయంతోనే ఆవిడ నడుస్తున్నారు. గతంలో ఫోర్బ్స్ పత్రిక కూడా అతి శక్తివంతమైన మహిళగా గుర్తించింది. విదేశీయులు చాలామంది అధ్యక్షత వహించినా కానీ ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగినటువంటి వ్యక్తి మన సోనియా గాంధీ గారు. ప్రధానమంత్రి ఇస్తానన్నా కూడా ఆవిడ నిరాకరించారు. కేవలం ఒక అధ్యక్షురాలుగా మాత్రమే ఆవిడ కంటిన్యూ అవుతున్నారు.
మనకి భారతదేశానికి ఇండియాకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ గారిని ఇచ్చి ఈరోజు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు ఆవిడ పుట్టినరోజు ఘనంగా జరుపుకునే అవకాశం కలిగేందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి పశ్చిమ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.